హాయ్ హలో నమస్తే. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి పోదాం. ఈ నియోజకవర్గం ఎప్పుడు అట్టడుగు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గొడవలంటే తెలియదు, బెదిరింపుల కంటే తెలియదు, కొట్టుకోవడం అంటే తెలియదు. మాట మాట అంటారు తప్ప రాజకీయాలు వచ్చినప్పటికీ ఆ టైంలో మాత్రం రాజకీయాలు మాట్లాడుకుంటారు. రాజకీయాలు అయిపోయిన తర్వాత అందరూ కలిసిపోయి ఉన్నటువంటి నియోజకవర్గం మాడుగుల నియోజకవర్గం. అట్లాంటి నియోజకవర్గంలో ఎక్కడో అమెరికా నుంచి వచ్చి గొడవలు పెడుతున్నారని, అమెరికా నుంచి వచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నారని, రౌడీయుజం చేస్తున్నారని నీ అంతు చూస్తా, నేనేంటో చూపెడతా, 2 రోజుల్లో నీ ఇల్లును కూలబెడతా అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పైలా ప్రసాదరావు అనుచరులు, పైలా ప్రసాదరావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు గగ్గోలు పడుతున్నాయి. నియోజకవర్గంలో ఏమవుతుందో గొడవలతోటి, కత్తులతోటి నూరికైనా ప్రమాదం ఉందని భయపడుతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీలోని గత 20 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలపైనే బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పైలా వర్గం, పైలా ప్రసాదరావు పార్టీ అనుచరులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చోటా నాయకులు వీళ్ళంతా కలిసి ఈరోజు టీడీపీ కార్యకర్తలని, టీడీపీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని, సర్పంచ్ నాయకుల్ని, ఎంపీటీసీలని బెదిరిస్తూ ఉన్నారంటే దీని ఎంత పరమార్థంగా అనుకోవాలో అర్థం కావట్లేదని టీడీపీ కార్యకర్తలు అంటూ ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలోని ఈ డిస్ప్లేలో చూడండి, వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి. ఎవరైతే బెదిరింపులు పాల్పడుతున్నారో, ఏ వ్యక్తికైతే ఫోన్ చేసి ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ కూడా డిస్ప్లేలో వేస్తున్నాం. టీడీపీ పార్టీలో ఎట్లా ఇలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చారని కూడా వాళ్ళు ఈరోజు టీడీపీ నిజమైన నిక్రాసమైనటువంటి కార్యకర్తలు వాపోతూ ఉన్నారు. అదే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అదే టీడీపీ నాయకులు ఎవరికైతే బెదిరింపులు వచ్చాయో, ఏ నాయకుడికైతే బెదిరిస్తున్నారో, ఎవరినైతే బెదిరిస్తున్నారో ఆ నాయకుడికే ఫోన్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందుగానే ఈ రికార్డింగ్ ఏదైతే వాళ్ళు బెదిరించినటువంటి రికార్డింగ్ కూడా వేయబోతాను. అది చూడండి ఎట్లా బెదిరిస్తున్నారో. నీ అంతు చూస్తా, నీ ఇబ్బందులు పెడతారా, నేనేంటో చూపెడతా, మేమేంటో 2 రోజుల్లో మీకు ఏం చేయాలో చేసి చూపెడతామని టీడీపీ కార్యకర్తలు బెదిరింపులు పాలు చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఈ పైలా ప్రసాదరావు అనుచరులు, పైలా ప్రసాదరావు ఇట్లాంటి అమెరికాలో ఎక్కడో దౌర్జన్యాలు, దోపిడీలు నిలయంగా మార్చుకున్నటువంటి ఆ వ్యక్తి వచ్చి నియోజకవర్గంలో చెడబడతామంటే ఊరుకునేది లేదు అని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలే చెప్తూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకే ఫోన్ చేద్దాం, వాళ్ళతోనే మాట్లాడదాం. హలో, చెప్పమ్మా. హలో, కాల్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? ఏమ్మా కాల్ ఎందుకు రికార్డ్ చేస్తున్నారు మీరు? కాలు అదే మీరు ఫోన్ ఎందుకు, అదే కాల్ రికార్డ్ ఎందుకు చేస్తున్నారు? అది ఆటోమేటిక్ రికార్డ్ అమ్మా, మనకు తెలీదు. ఏంటి? మీరు ఎవరమ్మా? హలో, అది కోటపాడండి. పేరేంటమ్మా? పేరేంటి? అంజి. అంజి. చెప్పమ్మా, ఏం కావాలి నీకు ఇప్పుడు? ఏం లేదు, మీరు పైలా ప్రసాద్ గారు నాకు ఎందుకు తిడుతున్నారు? పైలా ప్రసాద్ని ఎందుకు తిడుతున్నారు? మీ పేరు పైలా ప్రసాదా? నా పేరు కాదు. తెలుగుదేశం పార్టీ కింద పైలా ప్రసాద్ గారిని ఎమ్మెల్యే గారిని నిలబెట్టారు. అతను మీరు తిడుతున్నారట. తిడుతున్నారట? తిడుతున్నట్టు నీకు తెలీదు? బాగా పెట్టి మెసేజ్ వచ్చింది. ఎలాగా? నీకు ఆల్రెడీ ముందు ఫోన్ వచ్చి ఉంటది. ఎప్పుడు వచ్చిందా? అంటే ఇప్పుడే ఒక 1 hour ఉంటుంది. తెలియదు, నేను బిజీగా ఉన్నాను, ఫోన్ చూసుకోలేదు. ఏంటి? మేము ఉన్నాం, పక్కనే ఉన్నాం. చెప్పండి. ఎవరి పక్కన ఉన్నారు? కెమెరామే కదా. హలో, మీరు ఎవరి పక్కన ఉన్నారంటున్నావు? ఎవరి పక్కన ఉన్నావు అంటున్నావు? ఎవరి పక్కన ఉండదు, మా కోటపాడండి. అదే ఎవరి పక్కన ఉన్నావని చెప్పు. మా తిమరామే. చెప్పు. అదే మీరు ఏదో అలా తప్పుగా మాట్లాడుతున్నారట. ఎవరితోని? ఎవరిని? పైలా ప్రసాద్ గారి మీద. ఏం తప్పు మాట? అదేనండి, ఏదో తిడుతున్నారట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు కాల్ చేసి మీకు ఆల్రెడీ ముందు ఫోన్ వచ్చి ఉంటది. చెప్పిన వాళ్ళు ఎవరు తిడతానని? మాకు చెప్పారులేండి. ఎవరైతే మీకు ఎందుకు? డిపార్ట్మెంటా మీది? ఆ డిపార్ట్మెంట్ ఏం కాదు, మీకు కుర్రోళ్ళమే.
కుర్రోడు అయినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ వాడు కాదు కదా. నీ మీద కంప్లైంట్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పైలా ప్రసాద్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా? ఐ డోంట్ నో. హలో, నేను చెప్పేది ఏంటి, మిమ్మల్ని ఏం తప్పుగా మాట్లాడట్లే, ఏం చేయలేదు. ఏమని కంప్లైంట్ చేస్తాను? తిడితే హలో, మీరు ఏమని కంప్లైంట్ చేస్తారు? హలో హలో, చెప్పండి. నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నా. ఏంటి అసలు నీకు సంబంధం ఏంటి ఈయన ఫోన్ చేయడానికి మా బ్రదర్కి? నాకు సంబంధం ఏం లేదండి. అతను తెలిసినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవడు తిడుతున్నాడు? ఎవరిని తిట్టాడు? ఎవరిని తిడుతున్నాడండి? పైలా ప్రసాద్ తిట్టినట్టు నీకు ఎవడు చెప్పాడు? చెప్పారు, బయట నుంచి వచ్చింది. ఎవడు చెప్పాడు? చెప్తే నువ్వెవడు రా చేయడానికి? ఏంటండి? చెప్తే నువ్వెవడో రా చేయడానికి ఫోన్కి? ఎవడు చెప్పిన పద్దుమాలు నా కొడుకు ఎవడు? చెప్పిన పద్దుమాలు నా కొడుకు ఎవడు? నువ్వెవడో రా చేయటానికి? మాకు మా నెంబర్కి నువ్వెవడో రా చేయటానికి? నువ్వెవడో నీకేం హక్కు ఉంది? చూపెట్టమంతా నీకు చూపెట్టరా? బెదిరిస్తున్నావా నువ్వు? మీరు మీ పైలా ప్రసాద్ బెదిరిస్తున్నారా? పైలా ప్రసాద్ నువ్వు బెదిరిస్తున్నావా? లైన్ లో ఉంటా, కలుపు కలుపు, లైన్ లో కలుపు, లైన్ లో ఉంటా, కలుపు. గో లేదు, మాట్లాడు, కలుపు కలుపు. నువ్వు ఎవడో మాట్లాడడానికి? నా ఫోన్కి నువ్వు చేసిందే కాకుండా తమాషాలు చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నావా? నువ్వెవడో నాకు ఫోన్ చేయడానికి? నీకెవడో హక్కిచ్చాడు? నీకెవడో హక్కిచ్చాడు? మీరు బ్లాక్ లో పెట్టండి, 2 days ఉన్నాను, మేమంటే చూపెడతాం. చూపెట్టు, రా. అరే రారా, నువ్వు రా. పైలా ప్రసాద్ నువ్వు కలిపి అమెరికా నుంచి వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తారా మాకు? రండి రండి, రెడీగా ఉన్నావు, రండి రండి, రా. తిమ్రంలో ఉంటాను రా, తిమ్రంలో ఉంటాను రా. నువ్వు అక్కడే ఉన్నావు. నువ్వేంట్రా? నువ్వేంటి? మీరు మంచిగా మాట్లాడు, తమాషాలు తప్పుగా నువ్వు, నేను కాదు. ప్రతిదీ మాట్లాడింది నువ్వే. తప్పుగా మాట్లాడింది నువ్వు మాత్రమే, నేను కాదు. మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఫోన్ రెచ్చిపోయి నార్మల్ గా అడిగా నిన్ను అంతే. ఎందుకు అడుగుతావు? నువ్వెవడు అడగడానికి? నువ్వెవడో అడగడానికి? నా ఇష్టం, ఎలాగైనా మాట్లాడతాం. నువ్వెవడు మాట్లాడడానికి? ఎవడో నీకు హక్కు ఇచ్చాడు నాకు ఫోన్ చేయమని? ఎవడు చెప్పండి నీకు? ఏమైనా దమ్ము ఉంటే అక్కడ చూసుకో, అంతేగాని నాకు ఫోన్ చేసి నా కోసం రా, నా పార్టీలోకి రా, నాతో తిరుగు. నువ్వెవడో చెప్పడానికి? ఎవరితో తిరగాలో, ఎవరితో వెళ్ళాలో, ఎక్కడ ఏం చేయాలో మాకు తెలుసు. ఎవడేంటో నాయకుడు ఏంటో మాకు తెలుసు. ఇక్కడ నువ్వు ఎక్కడ అమెరికాలో ఉంటావు, అమెరికాలో చూసుకో పని. ఎక్కడ ఎందుకో నీకు? కాలర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే బెదిరింపులు పాల్పడ్డారో, ఎవరినైతే బెదిరించారో ఆయనకే ఫోన్ చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం, మేము విశ్వాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. ఏమైంది అసలు? ఏం జరిగిందండి? అసలు ఏం జరిగింది? మీరు మాకు రికార్డింగ్ కూడా పంపించారు, బెదిరిస్తున్నారు అని చెప్పేసి అని. ఎవరు బెదిరిస్తున్నారు? ఎవరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు? అసలు మీరు ఎవరండి? ఓకే, నాకు ఒక 4 వ్యక్తుల నుంచి కాల్ వచ్చింది సార్. ముందు మిడ్ నైట్ ఒక 8 అదే 9:30 గంటలప్పుడు ఒక ఇద్దరు కాల్ చేశారు సార్ ఫస్ట్ రోజు. ఓకే, తర్వాత రోజు ఒక ఇద్దరు కాల్ చేశారు సార్. కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు, మా ఫ్రెండ్కి నువ్వు పైలా ప్రసాద్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నేను గాజువాక నుంచి వస్తానని ఆఫర్ చెప్పాను సార్. ఎంత చూస్తాము. తర్వాత ఇక్కడ నందిపల్లి నుంచి ఇంకొక ఆయన చెప్పారు సార్. వీళ్ళందరూ పైలా ప్రసాద్ అనుచరులు ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, మా ఎప్పటి నుంచో మేము ఏనాటి నుంచో మేము టీడీపీ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం, టీడీపీ పార్టీలో పనిచేస్తున్నాం. నేను సర్పంచ్గా నిల్చున్నాను తెలంగాణలో. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ మాడు నియోజకవర్గంలో రామానాయుడు అయితేనే గెలుస్తారని మేము మా గ్రూపుల్లో మేము ఆయన తాలూకా మా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ మేము పెట్టుకుంటున్నాం. అసలు అసలు
అలా కదండి, మీరు కేవలం మీ టీడీపీ గ్రూపుల్లో మీ ఏదైతే మీ టీడీపీ సర్పంచ్కి సారీ మీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ ఉన్నదో ఆ గ్రూపులో పెట్టుకున్నందుకే మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఇలాగని. అంటే రామానాయుడు గెలవాలి, రామానాయుడు కావాలి, టికెట్ కావాలని మీరు పెట్టుకున్నారు. దాని నిమిత్తమే పైల ప్రసాదరావు వీళ్ళంతా నీ అంతు చూస్తాం, మేము ఆడియో కూడా విన్నామండి, మీ అంతు చూస్తాం, మేమేంటో చూపెడతాం, 2 రోజుల్లో నీవేంటో చూపెడతాం అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? అవును సార్, కాన్సెప్ట్ వస్తున్నాయి. నేను పూర్తిగా మీ పేరేంటి, మీ ఊరేంటి ప్రతిదీ అడిగాను సార్. అలాంటి ఏం చెప్పట్లేదు సార్. మీరు ఎందుకు కాల్ రికార్డ్ చేస్తారని కూడా అడిగారు సార్ నన్ను. అవునండి. అవును, మీరెవరు ఏంటి నాకు తెలియదు సార్. నాది పలానా ఊరు పలానా ఇదని నేను కూడా చెప్పాను సార్. కానీ ఆ విషయాలు అయితే ఏమి చెప్పలేదు సార్. చెప్పేటప్పుడు ఫోన్ పెట్టేస్తున్నా సార్. సార్ మాకు కావాల్సింది ఒకటే సార్, మా మాడూరు నియోజకవర్గంలో గెలిచే నాయకుడు కావాలి సార్. ఎవరో నాన్ ఆయన వచ్చి ఎవరో అమెరికా ఇప్పుడు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 4 సంవత్సరాలు పోతారు, వస్తారు, ఎక్కడో తానా నుంచి వచ్చారు సార్. మా మాడూరు నియోజకవర్గంలో ఈ రోజుకి నిన్న కూడా ఒక బైక్ ర్యాలీ అయింది సార్. మొన్న రమేష్ జరగడం జరిగింది సార్. ఆ రోజు కూడా ఆయన పట్టుమని 15 కార్లు కూడా తీసుకురావాలి సార్. అలాంటిది రామానాయుడు గారు నేను 80 నుంచి 100 కార్లు వెళ్ళడం జరిగింది సార్. సీఎం రమేష్ గారు కలవడం జరిగింది సార్. మీకు కావాలంటే ఫోటోలు పెడతాం. ఇది ఓకేనండి. ఇప్పుడు మేము కూడా విజువల్స్ చూసాం, విజువల్స్ తీసాము, విశ్వాస్ టీవీ నుంచి అన్ని విజువల్స్ తీసుకున్నాం. అది చాలా వరకు కూడా 110 కార్ల వరకు కూడా జనం వచ్చున్నారు. రామానాయుడికి మద్దతుగా నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు మాడుగుల నుంచి. ఓకే, మరో పక్క పైలా ప్రసాదరావు వెంట 15-20 కార్లు ఉన్నాయి, అది కూడా మేము చూస్తున్నాము. ఓకే, ఇదంతా ఒక అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పైలా ప్రసాదరావు అనే వ్యక్తి, ఆ పైలా ప్రసాదరావు అనుచరులు వీళ్ళంతా ఫోన్లు చేసి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. అదో ఏంటి మీ అందు చూస్తాం అంటున్నారు, మేమేంటో చూపెడతాం అంటున్నారు. అసలు మీకు మేమైతే విశ్వాస్ టీవీ ద్వారా మేము మీకు చెప్తున్నాం, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారండి. మీరు పెట్టారా సార్? మీరు పెట్టండి. విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలో మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం, మీతోటే ఉంటాం. ఇట్లాంటి దుర్మార్గాలు, ఇట్లాంటి ఏదైతే బ్లాక్ మెయిలింగ్ చేసినటువంటి వ్యక్తులను అయితే వదిలేదు లేదు. మేమైతే మీకు పూర్తిగా అండగా ఉంటాం. మీకు ఏదైతే ఇట్లాంటి రౌడీయుజం, ఇట్లాంటి దుర్మార్గము, ఇట్లాంటి కొడతాము, తిడతాము, మీ అంతు చూస్తామనే మాటల్ని పూర్తిగా మీకు ఏదైనా మీకు రికార్డింగ్ రూపంలో ఉంది కాబట్టి ఏ నెంబర్ అయితే వచ్చిందో అవి కూడా డిస్ప్లే చేస్తున్నాం, డిస్ప్లే చూపెడతాం. కాబట్టి మీరు దయించి మీరు కంప్లైంట్ పెట్టండి. మీకైతే మీ అండగా ఉంటాం. లేదనుకుంటే మీతో కలిసి వచ్చి కంప్లైంట్ పెట్టి మీరు రెడీగా ఉంటాం సార్. రిక్వెస్ట్ సార్, ఫస్ట్ రోజు నందిపల్లి నుంచి కాల్ చేస్తామని చెప్పారు సార్. తర్వాత రోజు మారేపల్లి నుంచి కాల్ చేస్తామని చెప్పారు సార్. తర్వాత రోజు ఇది కోటపాటి నుంచి కాల్ చేస్తామని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ రాజులంక నుంచి చేస్తున్నాం, ఏదో చెంటూ ఏదో చెప్పారు సార్. మేము పైన ప్రసాద్ మనుషులు మీరు ఆయన చేపించారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయన చేయాలి, లేదంటే మట్టుగా నేనేం చేయను, మేము చేస్తామని సార్ రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, అదే సార్, మీకైతే మీ విశ్వాస్ టీవీ ఎప్పుడు అండగా ఉంటది. ఇట్లాంటి దౌర్జన్యము, ఇట్లాంటి రౌడీయుధం చేసిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళ మీద వదిలేదు లేదు. మీకు అండగా ఉంటాం. దయించి మీరు అయితే పోలీస్ కంప్లైంట్ పెట్టండి. ఏదైతే మీ మండలం ఉన్నదో ఆ మండలంలో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టండి. మీకు అండగా మీకు తోడుగా ఉంటాం సార్. థ్యాంక్ యూ.